నమస్తే. ప్రధాన వార్త 42% రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఈ ఆదేశాలు హైకోర్టు పెండింగ్ లో ఉన్న కేసుపై ప్రభావం చూపవు. సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. పెండింగ్ లో ఉన్న కేసుపై మెరిట్స్ ఆధారంగా విచారించి ఉత్తర్వులు ఇచ్చే విషయంలో హైకోర్టుకు ఈ ఆదేశాలు ఎలాంటి అడ్డంకి కాపోవాలని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 9పై స్టే విధిస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పి పై గురువారం సుప్రీంకోర్టులో 40 నిమిషాలు వాదనలు సాగాయి. అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తాము ఇక్కడ రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితులు విధించలేదని, అందువల్ల ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఇది మనం అంతా తెలిసిందే ముచ్చట. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది నాకు అందరి ద్రాక్షలాగానే అనిపిస్తూ ఉంది. ఇది వస్తుందా రాదా అనేది ఇంకా ముందు వస్తుంది అనుకున్నాం. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక ఎవరు ఏం చేస్తారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సో దానిపైన కొన్ని చట్టపరమైన విధానాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఉంటాయి. నాయకులను ప్రభుత్వాలను డిసైడ్ చేసేటువంటి కోట్లాది బీసీల రిజర్వేషన్ పైన కేవలం 2 పిటిషన్లు వేయడంతో కేవలం 2 వల్ల 42% బీసీ రిజర్వేషన్ ఒక డైలమ్ అయితే కనిపిస్తూ ఉంది. కోట్ల మంది జనం ఎక్కడ? సో ఒక 2 వ్యక్తులు ఎక్కడ? 2 వ్యక్తులు వేసినటువంటి పిటిషన్తో ఇప్పుడు ఇంత పెద్ద కథ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఢిల్లీ, హైదరాబాదు మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంది కేవలం 2 వేసినటువంటి పిటిషన్ వల్ల. అంటే న్యాయస్థానాలు అట్లా ఉంటాయి అన్నట్టు. సో అది ఈ సుప్రీంకోర్టు కూడా నిన్న విచారణ జరిపింది. ఈ సుప్రీంకోర్టులో కూడా పాజిటివ్ వస్తాయని చెప్పేసి చాలామంది అనుకున్నారు. సుప్రీంకోర్టు కూడా సేమ్ హైకోర్టు ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎలక్షన్ జరుపుకోండి, 50% రిజర్వేషన్ దాటొద్దు అని చట్టపరంగా ఉన్నప్పుడు ఏ విధంగా సర్వే చేపట్టారు మీరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇట్లా చేయలేదని చెప్పేసి కూడా సూచించింది సుప్రీంకోర్టు. ఏది ఉన్నా కూడా మీరు మీ హైకోర్టులోనే చూసుకోండి, ఇది అయితే కలవని ముచ్చట. పాత రిజర్వేషన్ ఎట్లున్నాయో అదే విధంగా మీరు ఎలక్షన్లు జరుపుకోండి అని చెప్పింది. ఇక నిన్న పొద్దున మీటింగ్ పెడితే తెలంగాణ ప్రభుత్వం అది రాత్రి వరకు కొనసాగింది. ఓవైపు కొండ సురేఖ ఇష్యూ, మరోవైపు బీసీ రిజర్వేషన్ ఇష్యూ. ఈ 2 విషయాల్లో సతమతం అవుతుంది తెలంగాణ ప్రభుత్వం. నిన్న మొత్తం ఇదే కొండ సురేఖ ఇష్యూ మొత్తం ఇదే నడిచింది వార్తలల్లో. మళ్ళీ ఇటు బీసీ రిజర్వేషన్ సుప్రీంకోర్టు నుండి ఎదురు దెబ్బ. సో ఒక డైలమా అయితే కనిపిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వంలో. సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇక్కడ ఏమున్నా కూడా మీరు హైకోర్టులో తెలుసుకోవాలని చెప్పి ఫస్ట్ చెప్పింది. సో హైకోర్టుకి వచ్చారు. హైకోర్టులో వెళ్ళిన తర్వాత 2 పిటిషన్లు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు విచారణ జరిపింది. మొదటి రోజు విచారణ వాయిదా వేసింది, 2వ రోజు విచారణ మొదలైంది. సో 2వ రోజు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పేసి అందరూ ఊహించారు. తెలంగాణ ప్రభుత్వం అనుకుంటేనేమి, ప్రతిపక్షాలు అయితేనేమి, బీసీ సంఘాల నాయకులు అయితేనేమి అందరూ అట్లా అనుకున్నారు. కానీ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరి అక్కడైనా కనీసం పాజిటివ్ వస్తుంది అనుకున్నారు, అక్కడ కూడా ఇదే తంతు జరిగింది. సో ఇది ఇప్పుడు అయ్యే ముచ్చటనా కాదా అన్నదే ఒక డైలమా. 42% రిజర్వేషన్ ఇస్తారా ఇవ్వరా? ఒకవేళ ఇవ్వకుండా పాత రిజర్వేషన్
లాగానే ఎలక్షన్లు పోతాయి. బీసీలు ఊరుకుంటారా? బీసీల్లో ఇప్పుడు చాలా మందిలో ఇది ఒక నరనరన పాకపోయింది. 42% రిజర్వేషన్ అనేది ఒక ఉద్యమంలా ఉన్నది ఇప్పుడు ఇది. సో ఈ సందర్భంలో కోర్టు చెప్పినట్టు తెలంగాణ ప్రభుత్వం నడుచుకుంటే బీసీలు ఊరుకుంటారా లేదన్నదే ప్రశ్న ఇప్పుడు. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుండి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ 42% రిజర్వేషన్తోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు పోతామన్నట్టుగా వాళ్ళు అల్టిమేటం చేయడం జరిగింది. అది వచ్చితేనే మేము ఎన్నికలు పోతామన్నారు. ఇప్పుడు అది వచ్చేటట్టు లేదు. ఇంకొక సంవత్సరం పడుతుంది కావచ్చు. కోర్టు తీర్పు వాయిదాలు అటు ఇటు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు లేక. సర్పంచ్ అనేటువంటి లేక చాలా ఊళ్ళలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్లు ఉన్నారు. 42% రిజర్వేషన్తోనే మేము ఎలక్షన్ పోతాం అనేది ఓకే, మీరు ఒక పట్టుకున్నారు, కరెక్టే. అయితే నేను అనేది ఏంటంటే ఈ కోర్టు తీర్పులు అనేది తొందర అయ్యే పంచాయతీ కాదు. కోర్టు అది ఏ కోర్టు అన్నా కానీ అది చాలా సమయంతో కూడుకున్న పని. కోర్టు అంటేనే అది ఎన్ని రోజులు పడుతుందో ఎవరు మనం ఊహించలేం. అలాంటి తీర్పులు ఉంటాయి. మరి ఇప్పుడు కోర్టు 42%తోనే మేము పోతాం అంటే అది ఎన్ని రోజులు పడుతుంది? ఇంకెన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలు లేకుండా, సర్పంచ్ లేకుండా ఊర్లు ఉండాలి, అభివృద్ధి అనేది జరగకుండా ఇంకెన్ని రోజులు ఉండాలి అనేది ఇప్పుడు ప్రశ్న. ఇక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మంత్రి ఇక్కడ ఇవే అస్సలు నిన్న పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు మాట్లాడుతూ ఈ 42% రిజర్వేషన్ పిటిషన్నే కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఈ ఎలక్షన్లు అయితాయో కావు అన్నటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితిలో నిన్న ఆయన సచివాలయం కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ 2 పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా సర్పంచ్గా పోటీ చేయొచ్చు అనేది నేను ఒకటి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అసలు ఎలక్షన్ జరుగుతాయా జరగా? 42% రిజర్వేషన్ ఇచ్చేటట్లేవు కోర్టులు, అవి తప్పు పడుతున్నాయి. హైకోర్టు తప్పు పట్టింది, సుప్రీంకోర్టు తప్పు పట్టింది. మరి ఇప్పుడు ఎలక్షన్ అయితాయా కావా అనే సందిగ్ధంలో చాలా మంది ఉంటే నిన్న ఆయన మాట్లాడుతూ 2 కంటే ఎక్కువ పిల్లలను కూడా సర్పంచ్గా పోటీ చేయొచ్చు అనేది చెప్పడం జరిగింది. ఇక అందరూ సోషల్ మీడియాలో ఊరుకుంటారా? అసలు ముందు ఎన్నికలు జరుగుతాయా జరిగా తర్వాత ముచ్చట. 2 పిల్లలు 3 పిల్లల తర్వాత అసలు ఇప్పుడు ఎన్నికలు జరిగేటువంటి సిచ్యువేషన్ ఉందా అన్నట్టుగా చాలా మంది పబ్లిక్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కరెక్టే కదా మరి ఇది. చూద్దాం ఎటు పోతుంది, ఎటు తిరుగుతుంది, ఎన్ని మలుపులు తిరుగుతుంది, ఎన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కోర్టు ఇవ్వకుండా అంటే కోర్టు తీర్పును కరెక్ట్ కాదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా 42% రిజర్వేషన్తో మేము కొట్లాడదాం అనుకుంటే మాత్రం చాలా సమయం పడుతుంది ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు రావాలంటే. లేదు కోర్టు తీర్పునిస్తుంది, ఏదైనా అంటే ఎన్ని పిటిషన్లు వేసినా కూడా కోర్టు ఇది తప్పు పడుతుంది, 42% రిజర్వేషన్ కరెక్ట్ కాదు అని చెప్పేసి కోర్టు అంతిమంగా చెప్తే, సో కోర్టు చెప్పినటువంటి ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలకు పోతే పాత రిజర్వేషన్లతోని బీసీలు ఊరుకుంటారా అంటే అస్సలు ఊరుకోరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అది అస్సలు ఊరుకోరు. ఎందుకంటే ఉద్యమం అనేది మొదలైపోయింది బీసీల్లో ఆల్రెడీ. చూద్దాం ఏమవుతుంది.